I've never really been the one who's worried, always been the one who's keeping it cool, the kind of guy who chill while others hurry. I didn't know that I've been the fool. Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 17th and it's Wednesday. Good morning everyone. How are you guys doing? I'm doing great. So ee roju vlog lo endante manaku renovation updates chaala unnayi. I know meer chaala members daily vlogs kosam wait chestunaru. I mean travel kaakunda daily vlogs kuda. So yeah, we are back with regular vlogs. Naaku telisi last vlog nunde anukunta, kani nenu official ga start chesindi aithe ee roju nunde kabatti we are back ani cheptunanu. So first update ఏంటి అంటే కింద సిట్అవుట్ లో బ్లాక్ ది గ్రెనేట్ ఒకటి ఇటు సైడ్ ఉంటుంది అనమాట ఒక వాల్ కి. ఐ థింక్ హౌస్ టూర్ వీడియోలో చూపించాను అనుకుంటా నేను అది. ఇఫ్ ఇన్ కేస్ హౌస్ టూర్ వీడియో చూడకపోతే ఇక్కడ ఎక్కడైనా ఐ బటన్స్ లో లింక్ చేస్తాను, చూసేయండి. నాకు తెలిసి మాక్సిమం చూసేసి ఉంటారు బికాస్ 1 million ఆల్రెడీ వ్యూస్ హిట్ అయ్యాయి అనమాట. అది మీ ద్వారానే తెలిసింది. సో మమ్మీ చూస్తూ ఉంటారు యూజువల్ గా దానికి వ్యూస్ ఎంత వచ్చాయని చెప్పేసి హౌస్ టూర్ మీద. సో తను కూడా చెప్పింది అనమాట నాకు. నేను వన్స్ వీడియో పబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో ఏం తీయాలి అనే దాని మీద నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఆ గ్రెనేట్ ని తీసేసి అక్కడ ఏదైనా మంచి బుద్ధ అలాంటిది నార్మల్గా ఇప్పుడు పెట్టేస్తున్నారు కదా, అలా ప్లాన్ చేశారనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏం ప్లాన్ చేశారని చెప్పేసి వాళ్ళని వెళ్ళి అడగాలి. ఆల్రెడీ మాకు పెయింట్ అండ్ పాలిష్ చేసే ఏమంటారు వాళ్ళు ఏమంటారబ్బా ఏదో మొత్తానికి ఆ పెయింట్ అండ్ పాలిష్ డిజైనర్ అయితే వచ్చి డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇంట్లో ఎక్కడ చూసినా టక్ టక్ గ్రర్ అనే సౌండ్లు వస్తున్నాయి నాకు. చాలా మెంబర్స్ నేను ఈ గ్లాసెస్ వేసుకున్న ప్రతిసారి లింక్ అడుగుతారు. ఇవి జాన్ జోకబ్స్ వెబ్సైట్ లో తీసుకున్నా, ఎప్పుడు అవైలబుల్ లో ఉండవు. ఈసారి చూస్తే అవైలబుల్ లో ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఖచ్చితంగా లింక్ చేస్తాను, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అమెజాన్ లో అవైలబుల్ లేవనుకుంటా, ఓన్లీ వెబ్సైట్ లో అండ్ లెన్స్ కార్ట్ లో కూడా డౌటే నాకు. ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఏం చెప్తారో చూసి ఐ గివ్ యూ ఆల్ అప్డేట్స్. నేను కిందికి వెళ్ళి చూసేసరికి వీళ్ళు విస్తరాకులు పెట్టి ఏదో డిజైన్ ప్లాన్ చేస్తున్నారు. సో ఆ విస్తరాకులు ప్లేవుడ్ మీద స్టిక్ చేసి ఆ షేప్ అంతా ఫామ్ చేసి ఎవ్రీ సింగిల్ డీటెయిల్ చేయాలి అని మేము ఫస్ట్ అనుకున్న స్టెప్. అయితే తర్వాత ప్లాన్ అంతా చేంజ్ చేసేసాం అనుకోండి. ఎందుకంటే ఇది ఎలా చేయాలి, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా నాకు తెలీదు. మా మమ్మీ నేనైతే నవ్వుకుంటున్నాం, విస్తరాకులు ఏంటి, దాంతో డిజైన్ ఏంటి, ఆ షేప్ ఫామ్ అవ్వడం ఏంటి, యాజ్ ఇట్ ఈస్ రావడం ఏంటి అని చెప్పేసి. సో మీలో ఎవరెవరికి అప్రాక్సీ డిజైన్స్ ఏదో అంటారు, దాన్ని నాకు క్లియర్గా తెలీదు. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ లాగా చేయించుదాం అనుకుంటున్నాం అనమాట. మొత్తానికి డిజైన్ అయితే చేంజ్ చేసాం ఇప్పుడు. సో ఫస్ట్ అనుకున్నది వచ్చేసి మనకు అవి కనిపిస్తున్నాయి కదా, వాటి రూట్స్ అన్నీ మొత్తం ఆకు మీద ఉండేది సేమ్ అలా నీట్గా వస్తుంది అని చెప్పాడు. ఒక గ్లాస్ ఫినిష్ టైప్లో వస్తుంది అని చెప్పేసి అజిత్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ మాకు దీనికంటే బెటర్ డిజైన్స్ దొరకడంతో మా క్రియేటివిటీ అంతా కాసేపు పక్కన పెట్టి, అండ్ అఫ్ కోర్స్ ఇది మాకంటే మా ఇంటీరియర్ డిజైనర్ క్రియేటివిటీ అనమాట ఇదంతా. ఇలా ఎలా చేయాలి అని థాట్ కూడా ఫస్ట్ మా ఇంటికి అంట. ఇది ఇంతవరకు అనంతపూర్లో అయితే ఎవరింటికి చేయలేదని చెప్పాడు. సో ప్రయోగిస్తున్న మొత్తానికి టీవీ యూనిట్ దగ్గర ఇంట్లో ఏదో ఒక మూలన్నా అట్లీస్ట్ కొంచెం కొత్త క్రియేటివిటీ ఉండాలి కదా, అలా అనమాట. చూద్దాం లాస్ట్కి ఏమవుతుందో. The kind of guy who chill while others hurry. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఐ జస్ట్ పుట్ ఆన్ సమ్ మేకప్ అండ్ ఎస్పెషలీ మస్కారా. ఇది చాలా మెంబర్స్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే మేబీ ప్రమోషన్ కోసం చెప్తున్నారేమో అనుకున్నా సీరియస్లీ నిజంగా. కానీ ఈ ఫేస్ షాప్ది వచ్చేసి నాకు ఫ్రీ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. ఈ ఫేస్ షాప్ది నేను మొన్న కొన్నా కదా క్రీమ్స్, దాంతోపాటు ఫ్రీ వచ్చింది. సరే వాడదాం ఉండు అని చెప్పేసి యూజ్ చేసా. ఇట్స్ యాక్చువల్లీ గుడ్, లైక్ వాల్యూమ్ కంటే ఎక్కువ లెంత్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఐ షాడో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎల్లో కలర్ పెట్టుకున్నా, కానీ కెమెరాలో అది ఎందుకో ఆరెంజ్ కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. అండ్ లిప్స్టిక్ గురించి అడుగుతారు కదా, లిప్స్టిక్ యాజ్ యూజువల్ ఫేసెస్ కెనడా వచ్చిన తర్వాత వేరేది చాలా రేర్ గా యూజ్ చేస్తుంటాయి. రెండింటికి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటా, చూసేయండి. అండ్ దిస్ ఇస్ వాట్ మై అవుట్ఫిట్ లుక్స్. యాక్చువల్లీ మిర్రర్ లో చూపిస్తాను. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే అక్కడ ఒక పెద్ద బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా, దాంట్లో గ్లాస్ ఐటమ్స్ అన్ని ఉంటే తీసి పక్కన పెట్టించాను. బికాస్ నాకు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్పేస్ లేకుండా పోతుంది కాబట్టి. అండ్ ఆ ప్లేస్ అయితే క్లియర్ అయిపోయింది, థ్యాంక్ గాడ్. అక్కడ అట్లీస్ట్ నేను కొంచెం యూజ్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ మై ఓవర్టిడి. I've been like that
since I was a kid. I've always put my feet wherever I want to. Before I saw who I could be, kept thinking, where did I go wrong? Then realizing ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది అండ్ ఇక్కడ మొత్తం అంతా తీసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా చాలా లోపల కూడా వర్క్ ఉంది. వాష్ బేసిన్ దగ్గర కట్ చేసేది ఉందనమాట. సో వాళ్ళు మిషనరీ ఈరోజు తీసుకురాలేదంట. సో రేపు అని చెప్పేసి వెళ్ళారు, రేపు వస్తామని చెప్పేసి. అండ్ ఎంత ఖాళీగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వేరే డిజైన్ వచ్చే వరకు ఇంక ఇలాగే ఉంటుంది. సో దీంతో పాటు మనకి ఇప్పుడు అప్డేటెడ్లో ఉన్న ఇంకొక వర్క్ ఏంటంటే బయట ఆల్రెడీ చెట్లు తీసేపిస్తున్నాము. సో అక్కడ చిన్న చిన్న ఇవేంటివి రోజ్ ఫ్లవర్స్ అవన్నీ బయట పెట్టిస్తున్నాం అనమాట. ఈ స్పేస్ అంతా ఎంటీ అవ్వబోతుంది. దిస్ ఇస్ ద బిఫోర్. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. బిఫోర్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో మెన్షన్ చేసినట్టున్నాను కదా, చెట్లు చాలా పురుగులు ఉన్నాయని చెప్పేసి. అందుకే ఇది మొత్తం తీసేస్తున్నాము. మా మమ్మీ 1-2 సార్లు అడిగింది అనమాట. మమ్మల్ని అడిగింది, తను ఆలోచించింది. ఖచ్చితంగా నో ప్రాబ్లం కదా తర్వాత, ఎందుకంటే మళ్ళీ చెట్లు ఇక్కడ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏవైనా ఉన్నా బయట కాంపౌండ్ బయట ఇంకా స్పేస్ ఉందన్నమాట చెట్లు పెట్టుకోవడానికి. మాకు అక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాము. అండ్ దుమ్ము అంతా చాలా ఎక్కువ ఉంది. ఎన్ని అవేంటివి పెస్ట్ కోసం స్ప్రే వస్తుంది కదా, అవన్నీ చేయించాము కానీ నో యూస్. సో నేను మీకు చూపిస్తాను కానీ నాకు అసలు దీని దగ్గరికి వెళ్ళాలంటేనే భయం ఉంది. ఏదో చాలా విచిత్రమైన పురుగులు ఉన్నాయి దీంట్లో. అండ్ ఎట్లా తినేస్తున్నాయంటే ఇలా, యూ కెన్ సీ దట్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మొత్తం చెట్లనంతా ఇలా తినేస్తున్నాయి. సో దీంట్లో మంచిగా ఉండే చెట్లని మేము బయట పెట్టిద్దాం అనుకుంటున్నాము, కాంపౌండ్ బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మామిడి చెట్టు బాగానే ఉంది మాది. సో నేను ముట్టుకోను, నాకు భయం ఎక్కువ. ఓకే, ఈ మామిడి చెట్టు బయట పెట్టిస్తున్నాం. అలాగే ఒకటి ఆరెంజ్ ఉన్నట్టుంది, రోజ్ది కూడా అక్కడెక్కడో ఉంది. సో అలా మంచిగా ఉండేటివన్నీ బయట పెట్టిస్తే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మామిడి చెట్టు పెట్టించడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆకులు డైరెక్ట్గా తీసి పెట్టచ్చు అని చెప్పేసి. సో ఈరోజు ఫైనల్గా మా గార్డెన్ని మేము చూసుకోగలుగుతాం. ఆఫ్టర్ 6 years ఇంకా గార్డెన్కి విముక్తి. చూపిస్తా బిఫోర్ ఆఫ్టర్. ఓకే, I've never really been the one who's worried, always been the one who's keeping it cool. హై గైస్, గుడ్ ఈవినింగ్. సో కార్ నేను ఫస్ట్ అయితే పార్కింగ్ లో పెట్టాను. అండ్ ఇక్కడ ఇన్ఫినిటీ కెఫే అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేశానంటే జూలీ కోసం, పిన్ని కోసం అండ్ డాలీ కోసం కూడా. సో మొన్న డాలీ మాతో ట్రిప్ కి వచ్చింది కదా. సో జూలీ పిన్ని రాలేదు కాబట్టి వి మిస్డ్ హ్యావింగ్ ఫుడ్ టుగెదర్. ఫుడ్ అని కాదు, బేసిక్ గా ఏమో జూలీకి నాకు ఎందుకో ట్రీట్ ఇవ్వాలనిపించింది. అండ్ జూలీకి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అన్న చాలా ఇష్టం. అలాగే జూలీతో పాటు పిన్నికి కూడా, బికాజ్ ఎప్పుడెళ్ళినా అందరం కలిసి వెళ్ళే అలవాటు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సర్ప్రైజ్ దెమ్ విత్ ఫుడ్ అలా అనమాట. సో పాపం జూలీ కూడా చిన్నదే కదా. ఐ మీన్ డాలీతో కంపేర్ చేస్తే జూలీ పెద్దదే, కానీ మాకు ఇద్దరు ఒకటేలాగే చూస్తాం అనమాట, జూలీని డాలీని. సో ఐ మిస్ స్టేయింగ్ విత్ జూలీ యాజ్ వెల్. పిన్నిని కూడా మిస్ అవుతున్నాం. సో మీ అందరూ కూడా చాలా మిస్ అవుతున్నాం కాబట్టి మీకు హోల్ పాయింట్ అర్థమైంది కదా. నేను ఎందుకు ఇంత బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ అందరికి ఈజీగా ఇలా క్యాచ్ చేసేస్తారు మీరు. బేసికలీ ఫుడ్ తో నేను వాళ్ళని సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఆఫ్టర్నూన్ పిన్ని కాల్ చేసింది అనమాట. మేము ఏదో డిస్కషన్ లో ఉన్నప్పుడు జస్ట్ ర్యాండమ్ గా ఈవినింగ్ వస్తానేమో అని చెప్పాను. బట్ షూర్ గా ఏది చెప్పలేదన్నమాట, వస్తానా రానా అని చెప్పేసి. సో నాకు తెలిసి డాలీకి అయితే అసలు ఐడియా ఉండదు. ఐడియా ఉంటే ఈ పాటికి నాకు ఒక 2-3 సార్లు కాల్ చేసి, అక్క రాలేదా, అక్క ఏం చేస్తున్నావు అని చెప్పేసి. డాలీకి నేను వస్తున్నా అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేసి ఇంకా రాలేదా అని అడుగుతూనే ఉంటుంది. సో తనకు కూడా ఇంకా క్లారిటీ లేనట్టుంది కాబట్టి ఇక్కడ నేను త్వరగా ఫుడ్ పికప్ చేసేసుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి ఐ జస్ట్ వాంట్ టు గివ్ దమ్ ఏ క్యూట్ లిటిల్ సర్ప్రైజ్. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు జూలీ డాలీకి ఇవ్వడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఎస్పెషల్లీ ఈసారి అయితే జూలీ, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఇది నీకోసం, మెయిన్లీ నీకోసం. ఓకేనా పిన్ని, నీకోసం కూడా లే. ఓకేనా, నౌ లెట్స్ గో అండ్ పికప్ అవర్ ఆర్డర్.
ఫుడ్ అయితే తీసేసుకున్నాం, ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా. వెళ్లే కంటే ముందే నేను ఏం తీసుకున్నానో మీకు చెప్తాను. ఇక్కడెక్కడో నా కెమెరా మౌల్ట్ ఉన్నది, అది ఎక్కడుందో ఏమో. ఓకే, ఇప్పుడు వెతికే టైం లేదు కాబట్టి ఫస్ట్ అయితే దిస్ ఇస్ ఫర్ మీ స్ట్రాబెరీ స్లష్. యాక్చువల్లీ డాలీ స్ట్రాబెరీ స్లష్ ఎప్పుడు తాగాలనుకున్నా వీళ్ళు స్ట్రాబెరీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తారు. ఫైనలీ ఐ గాట్ మై హ్యాండ్స్. నాకెందుకు చాలా నచ్చింది. దిస్ ఇస్ చాక్లెట్ మిల్క్ షేక్. జూలీ కోసం ఇది. డబల్ చాక్లెట్ జూలీకి నచ్చదు, సో నార్మల్ చాక్లెట్ తీసుకున్నాను. అండ్ ఇది సారీ చాక్లెట్ ది డాలీకి అండ్ జూలీకి వచ్చేసి స్ట్రాబెరీ. సో డాలీకి యాక్చువల్లీ ఐస్ క్రీమ్ ఉంటే ఇష్టం, కానీ నేను చెప్పడం మర్చిపోయాను, నాకు మళ్ళీ గుర్తొచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓ షిట్. పిన్నికి మిల్క్ షేక్స్ లాంటివి ఏమీ ఇష్టం లేదు కాబట్టి పిన్ని కోసం ఐ హ్యావ్ ఆర్డర్డ్ చికెన్ పాప్కార్న్. వెయిట్, నో అమ్మా, టుడే ఇస్ వెన్స్డే. ఓ మై గాడ్, నాకు మళ్ళీ థర్స్డే నా ఈరోజు అని గుర్తు రాలేదు సడన్ గా. అబ్బా థర్స్డే అయితే వేస్ట్ అయిపోతుంది అనుకున్నా. సో చికెన్ పాప్కార్న్ ఫర్ పిన్ని. మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చిన్న సర్ప్రైజ్ ఇవ్వడమే. హాయ్, ఎవరనుకున్నావు? ఎట్లుంది చూడు, నీది ఒక్కటే తీసుకుని వచ్చి చెప్పినాను కదా. డాలీది ఒక్కటే తీసుకుంది చూడు, అందరివి తీసుకోవాలి కదా. ఎందుకు డోర్ తీయడానికి ఇంతసేపు పట్టింది మీకు? బట్టలా? ఓకే ఓకే. ఏది మీ మమ్మీ? హాయ్. ఎందుకు ఇంతసేపు ఆ డోర్ తీసాక? నేను బయట ఎంతసేపు వెయిట్ చేసినాను. ఓకే, చూడండి మీకేం తెచ్చినాను. జూలీ, నీ ఫేవరెట్ మిల్క్ షేక్ ఏది? స్ట్రాబెరీ. ఇంకోటి నాది. నేను బయట నిల్చొని దాదాపు ఒక 1.5 minutes అట్లా వెయిట్ చేసిందంటే ఎవరు రాలేదు. మళ్ళీ ఉండు ఇంకొకసారి ప్రెస్ చేద్దామని త్వరగా ప్రెస్ చేసి దడ్డని పరిగెత్తేసిన కార్నర్లోకి. ఇది ఫస్ట్ నన్ను చూసింది, ఫస్ట్ కెమెరా అటు సైడ్ చూసి మళ్ళీ ముందర ఏ వావ్ ఫుడ్ అంట. ఫుడ్ కనిపిస్తే చాలు కదా. అది నేను చూసా అంటే నేను చూడలేదు అనుకుంటున్నావా? అయితే కాదు, అయితే మీ మమ్మీకి గుర్తులేదు. నేను మీ మమ్మీ నాతో మాట్లాడుతా అంటే ఆఫ్టర్నూన్ మాటల మధ్యలో నేను వస్తాను అని చెప్పింది. మర్చిపోయినట్టుంది కదా డాలీ పిల్ల, మర్చిపోయినావు. నేను అదే చెప్పిన, నేను అందరికీ కూడా అదే చెప్పినా. నేను ముందే చెప్పినాను కదా మీ అందరికి. అక్కడ కరెక్ట్ ఆర్డర్ ఇచ్చేసిన, ఇంటి దగ్గర నుండి ఆర్డర్ తీసుకుని అయిపోయినప్పుడు వీళ్ళకి గుర్తుండదేమో, మాటల మధ్యలో చెప్పిండేది. ఇంకా డాలీకి గుర్తుంటే వాటికి ఒక 2-3 సార్లు ఫోన్ చేస్తాను నాకని చెప్పిన. మీ కళ్ళు ఎందుకు వాచినాయి? ఓ షిట్ మ్యాన్. ఓకే, హాయ్ హాయ్. ఎన్ని రోజులు అయింది? డైలాగ్ చెప్పు ఫస్ట్. బాగున్నారా అందరూ? ఎన్ని రోజులు అయిందో కదా. నేను బట్టలు సర్దుతానే బాగా పడుకుంటేసిన ఈ రోజు. బాగా నాపేసి డోర్ తీసేకి రావడం లేదు చూడండి వీళ్ళు అసలు. ఎంత డాలీ పై నుంచి కింద దొంగలు వచ్చినారు. ఎవరైనా దొంగలు వచ్చింటే డోర్ తీసి నాకు చూసి వస్తుందని అసలు ఐడియా లేదనమాట. లిటరలీ 2 minutes బయట ఉన్నాయి. ఎందుకు చాలా రోజులే మేము షిరిడీకి వెళ్ళాలా ఏం వెళ్ళలే అనేసి ఇవి తీసుకొని నా కోసం వాళ్ళ కోసం అవి తీసుకొని వచ్చింది. ఇవి చిన్నవే అయినా కానీ జూలీ పిన్ని మాతో పాటు రాలేదు కదా షిరిడీకి. సో అందుకన్నమాట మా బావగారు రోజు ఒకటి ఐటమ్స్ జూలీకి రోజు ఒకటి తీసి పెట్టు, వాళ్ళు రాలే కదా మీరు తినేవన్నీ అని చెప్పినారంట. అవును, యాక్చువల్లీ నన్ను కామెంట్ సెక్షన్ లో చాలా మెంబర్స్ అడుగుతారు. ఐ మీన్ ఎస్పెషల్లీ షిరిడీ వ్లాగ్స్ కింద అడిగినారనమాట, ఎంత బాగా చూసుకుంటారు, ఎంత బాగా చూసుకుంటున్నారు, బ్రదర్ అండ్ సిస్టర్స్ బాండింగ్ సూపర్ ఉంది అని పెట్టినారు. వెరీ హ్యాపీ కామెంట్ చదువుతాను. ఇంకొకటి ఏంటంటే మేము చిన్నప్పటి నుండి అట్లే పెరిగినాము, మాకు అట్లనే అలవాటు అయిపోయింది. సిస్టర్స్ లా కన్నా ఎక్కువ ఉంటారు, ఇంకా ఎక్కువ. ఓన్ సిస్టర్స్ అన్నా కొట్టుకుంటారు చేస్తారు ఇంట్లో కదా, అలాగేం లేదు, బాగా చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే రిలేటివ్స్, ఐ మీన్ పిన్ని వాళ్ళు మేము ఇట్లా కదా చాలా క్లోజ్ రిలేటివ్స్. సో చిన్నప్పటి నుండి మేము వీ హ్యావ్ గ్రోన్ టుగెదర్ కాబట్టి మాకు ఆ బాండింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మెంబర్స్ రిలేటివ్స్ దగ్గర అంత క్లోజ్నెస్ ఉండదు, సో అది రావాలన్నా కూడా రాదనమాట మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి. కానీ మేము చిన్నప్పటి నుండి వీ హ్యావ్ గ్రోన్ టుగెదర్ కాబట్టి వీ ఆర్ వెరీ క్లోజ్ అండ్ వీ విల్ నెవర్ బ్రేక్ దట్ బాండ్. అండ్ ఐ హ్యావ్ ద సేమ్ కాన్ఫిడెన్స్. సేమ్ ఇలాగే ఉండాలి ఎప్పుడు. బ్లెస్ us.
ఓకేనా? బ్లెస్ చేయండి ఖచ్చితంగా, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. సో అంటే ముందుకు అట్లే వెళ్ళిపోతుంటారు వీళ్ళు గాని నలుగురు. ఐఎమ్ ప్రౌడ్ టు టెల్, అంటే నిజంగానే ఐ లవ్ ద ఫ్యామిలీ బాండింగ్ బిట్వీన్ అస్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్. అండ్ మీకు కూడా చాలా మెంబర్స్ అది ఉంది అని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయినా బాధపడకండి. చెప్పింది కదా ముందే ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉంది, ఓన్లీ మేము వెళ్ళలే లేదంటే వెళ్లే వాళ్ళము. అవును, జూలీకి ఎగ్జామ్స్ పర్లేదు, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. అంతే కదా, అంతే కదా, అందరు ఫ్యామిలీతో వెళ్తాం మళ్ళీ. అంతే. ఇప్పుడు నువ్వు చికెన్ పాప్కార్న్ హ్యాపీనా? నీకు హ్యాపీ. జూలీ నువ్వు తీసుకొని వచ్చింది. మగం కొంచెం డల్గా ఉంటుంది, ఏమనుకోద్దండి. పడుకొని లేచింది కదా, అందుకే పాపం రోజు అట్లీస్ట్ లిప్స్టిక్ అది ఇది అని వేసుకొని వచ్చేది. ఈ రోజు డైరెక్ట్ వచ్చే మేకప్. ఎట్లుంది డాలీ? పుల్లగా ఉందా? నువ్వు బాగా చాక్లెట్ మిల్క్ షేక్ తాగుతున్నావు కాబట్టి పుల్లగానే ఉంటుంది. అమ్మ పాప్కార్న్ కూడా నువ్వే. అసలు నీకు రైట్ లేదు, పోవే. నువ్వు మాత్రం షిరిడీకి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేసినాయి. జూలీకి చికెన్ షిరిడీకి, అమ్మ బాబాయ్, షిరిడీకి వచ్చినప్పుడు కూడా చికెన్ తింటావా నువ్వు? తినకూడదు కదా, తినకూడదు. సీరియల్స్ అంటే ప్రాణం అన్నమాట. హోటల్లో గానీ సేమ్ అవే తినిందని చూసి ఫుడ్ తినలా అని పట్టింది. ఆ హోటల్లో అంతే, సీరియల్స్ అంతే. హే గాయ్స్, కేమ్ బ్యాక్ హోమ్. అండ్ నా వార్డ్రోబ్ లో మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నేను చెప్పాను కదా అక్కడ తీసేస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ముందు ఒక పార్టీషన్ ఉంది కదా, ఇది తీసేశారు. అండ్ కింద కూడా పార్టీషన్స్ ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్. అవి కూడా తీయించేసాను అనమాట. బికాజ్ అక్కడ నేను హ్యాంగర్స్ ఫుల్ లెంత్ హ్యాంగ్ చేసుకుని తర్వాత కింద పార్టీషన్స్ పెట్టించి డ్రా లాగా పెట్టిస్తున్నాను. సో దట్ లాంచ్ డే కానీ లేదంటే సమ్మర్ వేర్, వింటర్ వేర్ డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నాకు కొన్ని ఐడియా ఉంది. అది నేను మీకు మొత్తం అంతా అయిపోయిన తర్వాత అర్థం అవుతుంది. సో ఇక్కడ కూడా పార్టీషన్ ఉంది, అది తీయించేసాను నేను. సో ఇక్కడ ఇంకొకటి హ్యాంగర్ పెట్టుకోవడానికి వస్తుంది. అండ్ ఐ గోనా హ్యాంగ్ ఆల్ ఆఫ్ మై ఎథ్నిక్ వేర్, కొంచెం గ్రాండ్ పార్టీ వేర్ గౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసి ఇక్కడ కూడా సేమ్ డ్రాస్ పెట్టిస్తాను. లైక్ ఫుల్ సైజ్ డ్రాస్ పెట్టించి అక్కడ ఏంటంటే నా ఎథ్నిక్ షూస్ లేదంటే మోజ్రీస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అక్కడ పెట్టించాలి అనేది నా ప్లాన్ అనమాట. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని చెప్పేసి. హోప్ఫుల్లీ అంతా బాగానే జరుగుతుంది. అండ్ గుంటూరు షెల్ఫ్స్ కష్టం అన్నారు తీయడం, కానీ నేను వచ్చేసరికి ఇక్కడ మొత్తం పని కూడా కంప్లీట్ అయిపోయింది. So yeah, that's it for today's vlog and today's post notification shout outs goes to Madhuri Jyoti garu and Vijaya Harika garu. Thank you so much for subscribing. ఎందుకు అక్కడ చూసానంటే అక్కడ కొంచెం డస్ట్ ఉంటే పేర్లు మర్చిపోతానని దాని మీద రాసా. మామూలుగా విండో మీద మొత్తం డస్ట్ అయినప్పుడు రాస్తారు చూడండి, అలా రాసాను అనమాట అక్కడ మర్చిపోకుండా. సారీ. ఓకే. అండ్ మీకు కూడా ఎవరికైనా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా జస్ట్ అట్లా ఒక మూమెంట్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి మీకు. డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.